మీరు బీఆర్ఎస్ ఉద్యమ నాయకులు. డెఫినెట్‌గా అది ఫేక్ సర్క్యులరు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి గౌరవప్రదంగా నడుచుకోవాల్సినటువంటి ఒక వ్యక్తి ఫేక్ సర్క్యులర్ మా దగ్గర లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి సర్క్యులర్ మా దగ్గరలో ఉన్నాయి. ఈసారి ఇచ్చినటువంటి సర్క్యులర్లు ఉన్నాయి. వాటిని ఎడిట్ చేసి కేవలం డేట్ మాత్రమే మార్చి ఎప్పుడైతే నీటి కొరతతోని, కరెంటు కొరతతోని హాస్టల్ మూసేస్తున్నాం, క్యాంపస్‌ను క్లోజ్ చేస్తున్నాం, వేసవి సెలవులు ఇస్తున్నాం అనంగానే కేసీఆర్ గారు ట్వీట్ చేయంగానే దాన్ని తీసుకొని వాళ్ళు హుటాహుటిన ఎంక్వైరీ చేసి ఈయన ట్విట్టర్‌లో రెస్పాండ్ అయ్యే వరకి దాన్ని ఒక పరిస్థితిని కొలిక్కి తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఈ ఫేక్ సర్క్యులేషను ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఫేక్ సర్క్యులేషన్ చేస్తే దాని మీద ఈ ప్రభుత్వానికి అసలు ఈ పోలీస్ వ్యవస్థకు అవి కనిపించవు. కానీ మా విద్యార్థులు, మా విద్యార్థి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి స్కాలర్లు వాటి గురించి మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఫేక్ సర్క్యులర్లు చేస్తున్నారు అనేసి మా వాళ్ళు మాట్లాడితే సోషల్ మీడియా వేదికగా వాళ్ళు మాట్లాడి పోస్టులు చేస్తే ఉంటే